శివ లంబోతో కలిసొచ్చి జంటిల్ లెక్క సరిచేశాడు. లంబో జంటిల్ని దేనికి పనికి రాకుండా చేస్తాడు. సురభికి కాల్ చేసి ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు శివ. తన భర్తపై విరహంతో ఫీల్ అవుతూ ఉంటుంది సురభి. చూస్తాను ఇంకా ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటాడో అని శివ గురించి తలుచుకుంటూ నిద్రపోయింది సురభి. లాటిన్ గ్రూప్స్తో డీలింగ్ అయ్యాక శివ 2 డేస్ ఐలాండ్లోనే ఉన్నాడు. లాటిన్ గ్రూప్స్ సీక్రెట్గా ఓనర్ని చేంజ్ చేసింది. లాటిన్ గ్రూప్స్ ప్రస్తుతం శివ యొక్క పవర్గా మారింది. అయినప్పటికీ హైదరాబాద్ సిటీలో బిజినెస్ కామ్గానే జరుగుతూ ఉంది. ఇన్సైడ్ జరిగేదేమిటో ఎవ్వరికీ తెలియదు. లంబో చేత హ్యాండిక్యాప్డ్ అయిన జంటిల్ ఆ రాత్రి తన దేశానికి పార్సల్ అయ్యాడు. కానీ జంటిల్ తరపున ఎవ్వరూ ఈ విషయం బయటకి రానివ్వలేదు. ఇలాంటి విషయాలు బయటకొస్తే తమ ఫ్యామిలీ పరువు పోతుందని అంతా సైలెంట్గా ఉన్నారు. తర్వాత రోజు అమెరికాకు చెందిన మార్క్స్ గ్రూప్ నుంచి డానీకి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. వాళ్ళు డానీపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని ఆ వార్నింగ్ సారాంశం. వెంటనే ఆ న్యూస్ని శివకి సెండ్ చేశాడు డానీ. తిరిగి వాళ్ళపై ఫైట్ చేయమని ఆర్డర్ వేశాడు శివ. ఫారెన్కి చెందిన మార్క్స్ గ్రూప్పై శివ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ మార్క్స్ ఫ్యామిలీ హైదరాబాద్లో తనపై రివెంజ్ తీర్చుకోవాలని కోరుకుంటే వాళ్ళని ఎదుర్కోవటానికి అతను రెడీగా ఉన్నాడు. డానీని శివ డీల్ చేయటంతో సహజంగానే లాటిన్ గ్రూప్స్ శివ గ్రూప్స్పై బిజినెస్ అటాక్ని విత్డ్రా చేసుకుంది. జంటిల్ సంఘటన జరిగాక 3 రోజుల తర్వాత మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, లాటిన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెండూ కలిసి వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి కలిసి పనిచేస్తాయని అనౌన్స్ చేశాయి. అలానే స్టేట్స్లోని బిజినెస్ గ్రూప్స్కి చెందిన ఇంపార్టెంట్ పర్సన్స్ అందర్నీ ఇన్వైట్ చేస్తూ ఒక గ్రాండ్ బిజినెస్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ స్టేట్లోనే టోటల్ బిజినెస్ కమ్యూనిటీ అటెన్షన్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. ఎందుకంటే ఈ ఈవెంట్ని 2 టాప్ బిజినెస్ గ్రూప్స్ కలిసి చేశాయి. శివ కూడా ఆ గ్రాండ్ మీటింగ్కి అటెండ్ అవ్వటానికి ప్రిపేర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఆ ఈవెంట్ అనేది శివ ఓన్ డెసిషన్. వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటానికి ఈ గ్రాండ్ ఈవెంట్. ఇది వరల్డ్ సిటీ బిల్డింగ్లోని ఎగ్జిబిషన్ హాల్లో జరుగుతుంది. అలానే వరల్డ్ సిటీ ప్రాజెక్ట్కి పబ్లిసిటీ క్యాంపెయినింగ్గా కూడా ఈ ఈవెంట్ యూజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ శివ సిటీ బస్లో వరల్డ్ సిటీ బిల్డింగ్కి వెళ్ళాడు. అదే టైంలో బిల్డింగ్ అండర్ గ్రౌండ్ మొత్తం లగ్జరీ కార్లతో నిండిపోయింది. చాలా మంది టాప్ పర్సన్స్ వచ్చారు. శివ స్ట్రైట్గా ఈవెంట్ హాల్లోకి వెళ్లి చుట్టూ చూశాడు. ఓ 2 తెలిసిన వ్యక్తులు కనిపించారు. వాళ్ళిద్దరూ కోల్డ్ ఫేసెస్తో ఉన్నారు. హలో మిస్టర్ శివ అని అన్నాడు వర్మ. హాయ్ సీ అని శివ మెల్లగా నవ్వాడు. వర్మ శర్మలని చూడగానే సౌందర్య కూడా వచ్చిందని అర్థమైంది. వర్మ సైగతో అటుగా చూసిన శివకి కొద్ది దూరంలో సౌందర్య డౌట్ ఫేస్తో తనని చూస్తూ ఉండటం కనిపించి సైలెంట్గా సౌందర్య దగ్గరికి వెళ్లి ఆమె ఎదురుగా కూర్చుని టేబుల్ పై ఉన్న టీపాట్లోని టీని కప్పులో పోసుకున్నాడు. అపురూపంగా శివ వైపు చూస్తూ నువ్విక్కడికి ఎలా వచ్చావు అని వర్రీ అవుతూ అడిగింది సౌందర్య. ఇంతకుముందు సౌందర్య శివని ఫాలో అవ్వమని వర్మ శర్మలకి చెప్పింది. కానీ వాళ్ళకి శివ కనిపించలేదు. ఆమెకసలు ఏం చేయాలో తెలియలేదు. చాలా టెన్షన్ పడింది. ఇంకా మనోహర్ గ్రూప్స్ లాటిన్ గ్రూప్స్తో కలిసి వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో ఆమె ఇంకా వర్రీ అయింది. అతనికి ఏం జరిగిందో, ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నందన్ ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. మనోహర్ గ్రూప్స్ని జంటిల్ తనతో కలుపుకున్నాడేమో తెలియదు. శివ గురించి సెర్చ్ చేస్తూనే ఉంది సౌందర్య. కానీ ఈ గ్రాండ్ మీటింగ్లో సడన్ గా తనకి శివ కనిపిస్తాడని సౌందర్య ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ మెల్లగా నవ్వుతూ నేను కూడా మనోహర్ గ్రూప్స్ ఇన్వెస్టర్ని. నార్మల్గా నేను ఈ గ్రాండ్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది అని అన్నాడు. నార్మల్ అని శివ వైపు అనుమానంగా చూస్తూ అన్న సౌందర్య, ఫ్యూ డేస్ బ్యాక్ మనోహర్ గ్రూప్స్ లాటిన్ గ్రూప్స్ ఒకరితో ఒకరు కొట్టుకున్నారు. ఈరోజు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కలిసిపోయి ఇంతమంది బిజినెస్ సెలబ్రిటీస్ని పార్టీకి ఇన్వైట్ చేశారు. ఇది నార్మలా అని అన్నది.
బిజినెస్లో ఎప్పటికీ మిత్రులుండరు, శత్రువులు ఉండరు. ఇది పాలిటిక్సే కాదు, బిజినెస్కి కూడా వర్తిస్తుంది అని నవ్వుతూ అన్నాడు శివ. కమాన్ శివ, నా దగ్గర నటించకు. అసలేం జరిగింది? జంటిల్ నీకు ట్రబుల్ ఇవ్వలేదు కదా అని డౌట్గా అడిగింది సౌందర్య. అయ్యో సౌందర్య, నీకింకా విషయం తెలియనట్లుంది. మార్క్స్ జంటిల్ తన దేశానికి వెళ్ళిపోయాడు. అందుకే కదా మనోహర్ గ్రూప్స్ లాటిన్ గ్రూప్స్తో కాంప్రమైజ్ అయింది అని టీ కప్ ఖాళీ అవ్వటంతో కప్ టేబుల్ మీద పెట్టి కూల్గా అన్నాడు శివ. ఓహో అని అన్న సౌందర్య శివ ఎక్స్ప్రెషన్ వైపు చూసింది. ఇతనితో అంత ఈజీ కాదు, వెరీ స్ట్రాంగ్ పర్సన్ అని ఆమె ఎప్పుడు అనుకున్నట్లే అనుకుంది. ఆమె ఇంతకుముందు జంటిల్ని ఫాలో అవ్వమని వర్మ శర్మకి చెప్పింది. కాని జంటిల్ వర్మ శర్మలకి దొరకలేదు. అతని గురించి ఎలాంటి న్యూస్ లేదు. జంటిల్ అతని కజిన్ విశాలి కూడా ఈ మధ్య అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ సౌందర్య విశాలికి కాల్ చేసి జంటిల్ గురించి ఆరా తీసింది. కాని అటి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అదంతా తలుచుకుని రిలీఫ్గా ఫీల్ అయిన సౌందర్య, జంటిల్కి నేను లాస్ట్ టైం ఇచ్చిన వార్నింగ్ పని చేసినట్లుంది. అతను హానెస్ట్గా ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు అని తనలో తాను నవ్వుకుంది. తను లాస్ట్ టైం జంటిల్ని ఫాలో అవ్వమని వర్మ శర్మకి చెప్పినప్పుడు జంటిల్ సెక్యూరిటీ వర్మ శర్మని పట్టుకున్నారు. దాంతో ఆమె జంటిల్కి కాల్ చేసి అతనిని బెదిరించి తన వాళ్ళని విడిపించుకొని జంటిల్ని మానిటర్ చేయమని ఇంకా ఎక్కువ మంది మనుషుల్ని పెట్టింది. సో అతను నా పవర్కి భయపడుంటాడు అని అనుకుంటుంది సౌందర్య. ఎనీవే శివ, నువ్వు నా వల్లనే జంటిల్ నుంచి తప్పించుకున్నావు. సో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని నార్మల్గా అన్నది సౌందర్య. శివ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ, నేను నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అడిగాడు. నేనే కనుక జంటల్ని మానిటర్ చేయటానికి నా మనిషిని పంపించి అతనిని బెదిరించకపోతే అతను ఇండియా వదిలి వెళ్లేవాడే కాదు. నీపై ప్రతీకారాన్ని వదులుకునేవాడే కాదు. సో నా వల్లే తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నది సౌందర్య. శివ ఆమె మాటలను కాదనలేకపోయాడు. నవ్వుతూ సౌందర్యని చూశాడు. సౌందర్య చాలా అమాయకంగా కనిపిస్తుంది. సౌందర్య లాటిన్ గ్రూప్స్ గురించి స్ట్రైట్గా ఆలోచిస్తుంది. ఆమె చేతి కిందున్న వర్మ శర్మ జంటిల్ని ఎలా భయపెడతారు? జంటిల్ వెనుక డానీ ఉన్నాడు. అతని చేతిలో స్పెషల్ ఫోర్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా లంబో ఉన్నాడు. సో ఒక నేను తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు అని అనుకున్న శివ, అయితే మోర్ దాన్ థ్యాంక్స్ అని మరో కప్పు టీ కలుపుకుంటూ క్యాజువల్గా అన్నాడు. సౌందర్య ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. నేనింత పెద్ద హెల్ప్ చేసినందుకు నువ్వే విధంగా థ్యాంక్స్ చెప్పాలి? మరి ఇంత నార్మల్గానా? అట్లీస్ట్ డిన్నర్కైనా తీసుకెళ్ళాలి కదా అని అన్నది. శివ ఏం మాట్లాడకుండా నవ్వాడు. సౌందర్య సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు ఈసారి మరో పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేయబోతున్నావు. ఈసారి నీకు ఎవరు హెల్ప్ చేస్తారో నేను చూస్తాను అని అన్నది. నాకేం ప్రాబ్లం రాబోతుంది అని అనుమానంగా అడిగాడు శివ. ఏంటి, సురభి నీకు చెప్పలేదా? షికా ఫ్యామిలీ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశారు. సో నీ వైఫ్ కంపెనీ నుండి వాళ్ళ వాటాలను తీసుకోవాలనుకుంటున్నారు. అలానే మరొక షికా ఆర్నమెంట్ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు తమ షికా బ్రాండ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు అని అన్నది సౌందర్య. షికా ఫ్యామిలీ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశారా అని నుదురు చిట్లిస్తూ అన్నాడు శివ. అతనికి ఈ విషయం సురభి ఇంకా చెప్పలేదు. షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా సంవత్సరాలుగా బిజినెస్లో ఉన్న బ్రాండ్. ఇప్పుడున్న కంపెనీకి మరో కంపెనీని పెట్టి ఇప్పుడు ఆ బ్రాండ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారా? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇలాంటి గొడవల వలన కంపెనీ రెప్యుటేషన్పై ఎఫెక్ట్ పడుతుంది.
శిఖా ఫ్యామిలీ పర్సన్స్ మైండ్ ఉండే ఈ పని చేస్తున్నారా? ఏ తీట పని చేయకుండా కొద్ది రోజులు కూడా ఆగలేరా? వీళ్ళకింత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? సురభి శిఖా గ్రూప్స్ని డెవలప్ చేస్తుందని, మనోహర్ గ్రూప్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని వాళ్ళకు తెలుసు. అయినా సరే ఒక్కరిపై ఒకరు ఓపెన్గా ఫైట్ చేయడం చాలా దరిద్రంగా ఉంది అని అనుకున్నాడు శివ. అదే సమయంలో సౌందర్య టేబుల్పై చేతితో శబ్దం చేస్తూ, ఏంటి షాక్ అయ్యావా? నీకీ విషయం అసలు తెలియదనుకుంటా అని ఆశ్చర్యపోతూ, నీ వైఫ్ కంపెనీలో ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే నువ్విప్పటి వరకు చీకట్లోనే ఉన్నావా? అసలు శిఖా గ్రూప్స్లో నీ సిచ్యువేషన్ ఏంటి? సురభి ఇంత పెద్ద విషయం నీకెందుకు చెప్పలేదు? వాళ్ళు నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పటికీ నువ్వు ఆ ఫ్యామిలీతో కలిసుండటం అవసరమా అని అన్నది. శివ నవ్వుతూ, ఈ విషయాలన్నిటిపై నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అనేది నాకర్థం కావట్లేదు అని అన్నాడు. అతనికి నిజంగా ఈ న్యూస్ గురించి తెలియదు. ఫస్ట్ సౌందర్య నుంచే వింటున్నాడు. ఈ విషయం సౌందర్య చెప్పటం వల్లనే ఆమె ఎప్పుడూ సురభి గురించి స్పెషల్ ఇంట్రెస్ట్తో ఉంటుందని అర్థమైంది. అతని మాటలకు సౌందర్య ఏం మాట్లాడలేక కాసేపు తర్కించి, ప్రతిసారి నీకెందుకు అని నన్నంటావు, కానీ ఈ హైదరాబాద్ సిటీలో నీకు హెల్ప్ చేయగలిగిన ఏకైక వ్యక్తిని నేనే అని అన్నది. శివ ఏం మాట్లాడలేదు. దాంతో సౌందర్య లేచి నిల్చొని, నేను సురేందర్తో బిజినెస్ మ్యాటర్స్ గురించి డిస్కషన్ చేయాలి. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని అన్నది. నిద్రపోతున్న వ్యక్తినైతే లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వ్యక్తిని లేపటం చాలా కష్టం. శివ ప్రాబ్లమ్స్ అన్నీ నా ద్వారానే క్లియర్ అయ్యాయి, కానీ అతను తనకేదో గొప్ప పవర్ ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నాడు. నన్ను అస్సలు లెక్క చేయట్లేదు. ఏదో ఒక రోజు శివకి నా హెల్ప్ గురించి అర్థమవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా తనే నా దగ్గరకొస్తాడు అని తృప్తిగా అనుకున్న సౌందర్య అక్కడి నుంచి ఈవెంట్ హాల్లోకి వెళ్ళింది. సౌందర్య అక్కడి నుంచి వెళ్ళాక శివ తన మొబైల్ తీసి శిఖా గ్రూప్స్ ప్రాబ్లం గురించి సురభిని అడగటానికి కాల్ చేయబోయాడు. సడన్ గా అతని ఎదురుగా ఒక లేడీ, జెంట్ వచ్చి ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్తో కూర్చున్నారు. శివ మొహం చిట్లించి తన మొబైల్ని పాకెట్లో పెట్టుకుని వాళ్ళిద్దరి వైపు కేర్లెస్గా చూశాడు. ఇద్దరూ బ్లాక్ డ్రెస్లోనే ఉన్నారు. ఓ క్షణం వాళ్ళని చూడగానే శివకి వాళ్ళెవరో వెంటనే అర్థమైంది. మీరు రాయ్ ఫ్యామిలీ పర్సన్సే కదా అని డౌట్గా అడిగాడు శివ. అతడు ఒక్కసారి కలిస్తే వాళ్ళని అంత త్వరగా మర్చిపోడు. లాస్ట్ టైం లీసా హైదరాబాద్కొచ్చినప్పుడు ఈ ఇద్దరే లీసాని ఎంటర్టైన్ చేశారని శివకి ఇంకా గుర్తుంది. ఈ ఇద్దరు ఈడియట్స్ కేర్ఫుల్గా గేమ్ ఆడతారు అండ్ సౌందర్యకి వాళ్ళ పిచ్చి పిచ్చి మాటలతో ఇంకా పిచ్చెక్కిస్తారు. నువ్వింకా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు పవన్. ఈరోజు లాటిన్ గ్రూప్స్, మనోహర్ గ్రూప్స్ మధ్య గ్రాండ్ ఈవెంట్లో వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి ఇలాంటి ఓ ట్రాష్ పర్సన్ కూడా వస్తాడని నేనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వెటకారంగా అన్నది సంయుక్త. అవును, ఇతను శిఖా ఫ్యామిలీ అల్లుడు కదా. శిఖా గ్రూప్స్ నుంచి ఎవరో ఒకరిని ఇన్వైట్ చేసినట్లున్నారని ఆర్గనైజర్ చెప్పారు. సో ఆ కంపెనీకి నువ్వు రిప్రజెంటేటివ్గా వచ్చావా? నీకు ఆ ఫ్యామిలీలో ఈ హోదా కూడా ఉందా అని వెక్కిరిస్తూ అన్నాడు పవన్. మీరు లాస్ట్ టైం సౌందర్యకి ఫోన్ చేసి నా గురించి చెత్తగా మాట్లాడారు కదా అని అన్నాడు శివ. అవును, మేమే మాట్లాడాం. అయినా నీకింకా నమ్మబుద్ధి కావట్లేదు కదా? అలా చెప్పినందుకు కోపంగా ఉందా? నీకు పెళ్ళైంది, అలాంటిది క్వీన్స్ లాంటి లీసా సౌందర్యలతో నీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి సిగ్గుగా లేదా? వాళ్ళ చేతి ఫుడ్ తినటం కోసం నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావని మాకు తెలుసు, కానీ కాస్తైనా ఎథిక్స్ ఉండాలి కదా అని అన్నది సంయుక్త. అసలే సురభి కంపెనీ ప్రాబ్లంలో ఉందని తెలుసుకున్న శివని రెచ్చగొడుతున్న సంయుక్త పవన్ల పరిస్థితి ఏమవుతుంది? సురభికొచ్చిన ప్రాబ్లంని శివ ఎలా క్లియర్ చేస్తాడు? ఇప్పటికైనా రేణుకా శ్రవణ్లకి
తమ అల్లుడి గొప్పతనం తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.